ఇక్కడ అదే చేశాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే లేవీయుడు ఆ యొక్క భార్యను బట్టి ఎంతో విచారపడి ఆ యొక్క 12 ముక్కల్ని ఏం చేసిండు, 12 గోత్రాల వారికి పంపించాడు. అయితే ఈ యొక్క 12 ముక్కలను 12 గోత్రాల వారికి పంపించినప్పుడు ఆ యొక్క 12 గోత్రముల్లో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరూ కూడా వాటిని గమనించి 11 గోత్రముల వారు ఇది ఆ యొక్క లేవీయుడికి అన్యాయము జరిగింది, ఆ యొక్క అన్యాయాన్ని మనం న్యాయముగా మార్చాలి, ఆ యొక్క అన్యాయానికి ప్రతీకగా మనం న్యాయాన్ని సమకూర్చాలని ఏం చేశారంటే ఆ యొక్క లేవి ఆ యొక్క బెన్యామీను వంశస్థుల్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళారు. అయితే ఆ యొక్క పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా యవనస్తుల్ని మేము ఎవరికి అప్పగించము, వారు చేసింది కరెక్టే అని ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క తప్పును కప్పిపుచ్చేవారిగా ఉన్నారు. ఈ లోకంలో మనం కూడా అంతే, అనేకమైనటువంటి తప్పులు చేస్తాం, అనేకమైనటువంటి అతిక్రమములు చేస్తూ ఉంటాం, అనేక విధములైనటువంటి పాపములు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి దుష్కార్యములు చేస్తూ ఉంటాం. కానీ మనము దేవుని ఎదుటికి వచ్చేసరికి వాటన్నిటిని ఒప్పుకుంటామా? ఒప్పుకోకుండా ఏం చేస్తామంటే నేను చెయ్యలేదు, నేను చేయకుండా నేను పవిత్రముగానే ఉన్నాను, శుద్ధతల్లోనే ఉన్నాను, నేను యథార్థముగానే జీవిస్తున్నాము అంటాము. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే అన్యాయాన్ని గెలిపించడానికి ఆ యొక్క బెన్యామీను వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరూ సమకూర్చబడినప్పటికీ, అయితే ఇక్కడ మా యొక్క యవనస్తులను మేము అప్పచెప్పము, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నప్పుడు ఆ యొక్క మిగిలిన 11 గోత్రముల వారు చెప్తూ ఉన్నారు ఏమిటంటే, కనీసం వారి యొక్క దుస్తులైనా మాకు అప్పచెప్పండి, వాటికి మేము న్యాయము సమకూర్చుకుంటామంటే వారి ససేమిరా ఒప్పుకోమన్నారు. ఒప్పుకోమని ఏం చేస్తూ ఉన్నారంటే వారిని సపోర్ట్ చేస్తూ వారిని ఇంకా పాపము చేయడానికి, అతిక్రమము చేయడానికి, దోషక్రియలు చేయడానికి, వారు యథార్థముగా నివసించకుండా పాపములో బ్రతకడానికి వారికి చక్కటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడున్నటువంటి ఈ యొక్క 11 గోత్రముల వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి మీద యుద్ధాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 20:21 మనం చూస్తే, బెన్యామీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని నేలకూర్చిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయమే గెలుస్తూ ఉంది. ఏ విధముగా? వారి గిబియాలో నుండి బయటకు వచ్చి బెన్యామీలు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ యొక్క 22,000 మందిని నేలకూర్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? 22,000 మంది చనిపోవడం ఏంటి అసలు? ఇక్కడ అన్యాయము జరిగింది 11 గోత్రముల వారికి. ఇశ్రాయేలు యొక్క జీవితం మనం గమనించినట్లయితే 400 సంవత్సరములు వారు అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు అనుభవించినప్పటికీ వారి యొక్క బానిస బ్రతుకును దేవుడు ఏం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఆత్మీయంగా వారిని బలపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా న్యాయవంతుడు, నీతి కలిగినటువంటి న్యాయవంతుడు. అయితే మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ మొదటిగా వారు ఆ యొక్క బెన్యామీలు గిబియాలో నుండి వెళ్ళి ఇశ్రాయేల్ని 22,000 మందిని చంపేశారు. కానీ మరలా ఇశ్రాయేల్ ఏం చేస్తూ ఉన్నారంటే రెండో మారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వారు మరలా యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడైతే వారు పడిపోయారో, ఎక్కడైతే హతమార్చబడ్డారో, ఎక్కడైతే వారికి ఓటమి వచ్చిందో ఆ చోట నుండే వారు ప్రార్థించి మరలా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది మనం గమనించినట్లయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీలతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేలకూర్చి సంహరించిరి. ఏం జరుగుతుందండి ఇక్కడ? రెండోసారి మరలా వెళ్ళారు, ప్రార్థించారు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి వారు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మీరు యుద్ధానికి వెళ్ళొద్దని ఇక్కడ ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపించాడు. కానీ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే మేము ప్రార్థన చేసాం, దేవుడు మాకు తోడున్నాడు, దేవుడు ఎటువంటి పరిస్థితినైనా మార్చగలడు అనేటువంటి ఆలోచనతో రెండో మారు యుద్ధానికి వెళ్ళారంట. ఆ బెన్యామీలు ఏం చేశారంటే 18,000 మందిని చంపేశారు. ఇక్కడ మొదటిగా 22,000 మంది, తర్వాత 18,000 మందిని మొత్తం మనం కలుపుకుంటే 40,000 మంది అక్కడ హతం చేయబడ్డారు బెన్యామీల చేతిలో. అంటే ఇక్కడ అన్యాయము భయంకరమైనటువంటి స్థితిలో అన్యాయం ఏం చేస్తూ ఉందంటే న్యాయాన్ని హతమారుస్తూ ఉంది. కానీ న్యాయం ఏం చేస్తుందంటే ఇక్కడ న్యాయము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని? వెళ్ళొద్దు అని.
కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే తొందరపడ్డారు, వెళ్ళిపోయారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కదా, మేము ప్రార్థన చేశాం కదా అని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను వారు విని ఉంటే, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను వారు పాటించి ఉంటే అక్కడ 18,000 మంది చనిపోయేవారు కాదు. అయితే ఈ జరిగినటువంటి యొక్క పొరపాటుకు వారు రియలైజ్ ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోదనుకున్నారు. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభించబడింది? ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ షేము, హాము, యాపేతు అనేటువంటి 3 వ్యక్తులు మనకు తెలుసు. అయితే షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడి పేరు ఏనోషు. అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆదికాండం నుండి ఇక్కడ న్యాయాధిపతుల వరకు ప్రార్థన జరుగుతూనే ఉంది. అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ వీరందరూ చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే దేవునికి ఇష్టపూర్వకమైనదిగా, అంగీకరించబడేదిగా ఉంది. దేవుని యొక్క మాట చొప్పున అక్కడ సమస్తము జరిగింది. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేశారంటే తొందరపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి న్యాయం మా మీద, అన్యాయం మా మీద ఏలుబడి చేస్తుంది, న్యాయానికి ఇక్కడ ఎటువంటి స్థితి లేదు, ఆ యొక్క గతి పరిస్థితులన్నీ మారిపోతున్నాయని ఏం చేశారంటే దేవుని యొక్క మాటను వినకుండా యుద్ధానికి వెళ్ళి 40,000 మందిని కోల్పోయారు.